హలో పీపుల్, దిస్ ఈస్ కళ్యాణి. గైస్, మనమైతే ఏప్రిల్లోనే ల్యాప్టాప్ రిసీవ్ చేసుకున్నాము. బట్ వీడియో అయితే చేయలేకపోయాను, చాలా లేట్ అయ్యింది. అండ్ ఆల్సో ఈ లోపైతే చాలామంది మీమ్స్ చేయడం, కామెంట్స్ చేయడం, స్టోరీస్ మెన్షన్స్ ఇలా చాలానే చేశారు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి. బట్ యాక్చువల్గా అయితే నేనైతే ఏప్రిల్లోనే రిసీవ్ చేసుకున్నాను ల్యాప్టాప్. బట్ వీడియో చాలా చాలా లేట్ చేసేసాను. బట్ ఇంత జరుగుతున్నప్పటికీ టెక్ బాయ్ దీపక్ కన్నా ఫోర్స్ చేయడం కానీ, వీడియో చేయి ఇట్లా ఫేక్ న్యూస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారని ఫోర్స్ అయితే చేయలేదు. సో గైస్, మన ఈమెయిల్ హ్యాక్ అయిపోవడం అండ్ ఆల్సో ఇన్స్టా అకౌంట్స్ అన్నీ హ్యాక్ అయిపోయాయి అనమాట. బట్ ఫైనల్లీ అవన్నీ క్లియర్ అయ్యాయి. సో వీడియో అయితే చేయగలుగుతున్నాను. అండ్ ఆల్సో గైస్, మీరు ఏదైనా మీమ్స్ అలా క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. లైక్ ఇది నిజమా కాదా ఏంటి అని ఒక ఫుల్ క్లారిటీ వచ్చాకే మీమ్స్ క్రియేట్ చేయాలి. ఏదో మన ఫన్ కోసము టైంపాస్ కోసం మీమ్స్ అయితే క్రియేట్ చేయకూడదు, చాలా తప్పు. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ అన్న ఫర్ అండర్స్టాండింగ్. Hey people, let's talk about our 30 days content creation journey. Guys, a 30 days journey hits me very different to me. And also late night sleeps, so many works and balancing works చాలా చాలా నేర్చుకున్నాను అనమాట. గైస్, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలా ల్యాప్టాప్ రిసీవ్ చేసుకుంటానని. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో జస్ట్ నాకు ప్యాషన్ అనమాట, కంటెంట్ క్రియేషన్ ప్యాషన్. సో నేను నాకు ఛాలెంజ్ చేసుకున్నాను అనమాట. చూద్దాం, నేను 30 డేస్ కన్సిస్టెన్సీగా ఉంటానా ఉండనా అని చేసుకున్నాను. బట్ డే 1 నాకు చాలా స్ట్రగల్స్ వచ్చేసాయి అనమాట. అండ్ స్టిల్ డే 1 to డే 30 హిట్స్ మీ వెరీ హార్డ్. బట్ ఐ వాంట్ టు బికమ్ ఏ కంటెంట్ క్రియేటర్ అనే ఒక థాట్తోని నేను స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో మీ అందరి సపోర్ట్తో అనుకున్నదైతే రీచ్ అవ్వగలిగాము. గైస్, నేను ఇప్పటివరకు చూసిన గివ్అవేస్ అన్నీ నన్ను ఫాలో చేయండి, షేర్ చేయండి, నా ప్రొఫైల్ యాక్టివిటీగా ఉండేలా మీరు క్రియేట్ చేయండి, ఇలాంటివే చూసాను. కానీ ఫర్ ది ఫస్ట్ టైం నాతో పాటు మీరు కూడా కంటెంట్ క్రియేషన్ చేసి గ్రో అవ్వండి. నాలాగే మీరు కూడా లైఫ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయండి. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు టెక్ బాయ్ దీపక్ అన్న. అండ్ ఆల్సో గైస్, ఈ ల్యాప్టాప్ గివ్అవే విన్నర్ ఒకరే అయినా కానీ ప్రతి ఒక్కరే విన్నర్స్. బికాస్ ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ ఎప్పటి నుంచో చేయాలనుకున్న వాళ్ళు, అసలు సోషల్ మీడియాకి రావడమే చాలా నేరం అనుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఒక్కసారిగా ముందడుగు వేసి దాంట్లో 30 డేస్ కన్సిస్టెన్సీగా ఉండి వాళ్ళు పాల్గొనడం, ఇట్స్ టోటల్లీ హిట్స్ డిఫరెంట్. అవును కదా, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అన్నీ ప్రతీది పోయాయన్నమాట. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు ఆ 30 డేస్ జర్నీతో ఆపలేదన్నమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ని సోషల్ మీడియాతో లింక్ చేసుకొని వాళ్ళ లైఫ్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంటే టెక్ బాయ్ దీపక్ అన్నకే చెందుతుంది. సో వాళ్ళ తరపు నుంచి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను టెక్ బాయ్ దీపక్ అన్నకి. గైస్, ఇలా ఫేక్ న్యూస్ వస్తుందని తెలుసు, బట్ సమ్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను. బట్ టెక్ బాయ్ దీపక్ అన్న మాత్రం ఫోర్స్ చేయలేదు, నాకు వీడియో కావాలి కదా వీడియో చేయాలి అలా ఎటువంటి ఫోర్స్ చేయలేదు. సో మనకి ఇక్కడే అర్థమవుతుంది కదా, సో ఇట్లాంటి ట్రూ ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ఉండాలి. సో ఎనీ సపోర్ట్ టెక్ బాయ్ దీపక్ ఫర్ మై సెల్ఫ్, ఫర్ మై ఓన్ ఎర్నింగ్స్. సో టుడే I achieve it. Yes, guys, I truly believe it. This is only happens for hard work. Yes, guys. Some days very high, some days very dull, but the, that consistency never I disappoint. So thank you for who supports me. Thank you so much, guys. హార్డ్ వర్క్, పేషెన్స్ ఉంటే ఏదైనా చేయగలం గైస్. సో లెట్స్ సీ టెక్ బాయ్ దీపక్ అన్న ఫస్ట్ పోస్ట్. అండ్ ఇప్పుడు అన్న ఏ పొజిషన్లో ఉన్నారో మీకే తెలుసు. సో ఎప్పుడు బిలీవ్ చేయండి, మీ హార్డ్ వర్క్ ఎప్పటికీ వృధాగా పోదు. సో హార్డ్ వర్క్ చేయండి అండ్ ప్యాషనెట్గా ఉండండి. బిలీవ్ యువర్ సెల్ఫ్. గైస్, నాకు ఈ 30 డేస్ జర్నీ చాలా డిఫికల్ట్గా అనిపించింది. అలాంటిది టెక్ బాయ్ దీపక్ కన్నా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈరోజు అనని ఈ పొజిషన్లో ఉంచగలిగింది. సో ఇలాంటి గొప్ప గొప్ప అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ ఆయనకి మళ్ళీ లభించాలని ఐ హోప్ఫుల్లీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద గ్రౌండ్ టు ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.